శ్రీమదఖిలాండ బ్రహ్మాండ నాయకుందును హేయ గుణ రహితుందును సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుండైన లక్ష్మీ సహితుండైన శ్రీమన్నారాయణునకు నమస్కరించి నవ్వంశ పారావారపయ పారావార సుధాకరుండును శ్రీ భాష్యకార సమాజ స్థాపకుండును అనేక హరికథా నిర్మాణ దక్షుండును మన్మాతామహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారియు మాతామహి అయిన రాధమంబల దివ్య చరణాల బృందంబులు హృదయంబున బదిలపరచి విష్ణులోక నివాసులైన పూజ్య గురుదేవులు శ్రీనివాస కృష్ణదాస విష్ణుదాస రామదాస పాదంబులకు క్రమంబున నమస్కరించి అతి పింద వయస్సున పాండురంగని పాదములను సేవింపనేగిన మత్తనూతను సంస్మరించి తల్లిగారికి పిన తల్లిగారికి క్రమంబున వందనంబు గావించి బావగారులను ప్రస్తుతించి సభాసదులను కొనియాడి నా చెప్పంగోవు శ్రీరామ పట్టాభిషేకంబు వివరించుటకు ముందు మహర్షి శ్రీ వెంకటదాస స్వామి తనను గూర్చి సంగ్రహముగా చెప్పిన విశేషములెట్టివనినా తాతగారి యొక్క రచనలలో కొన్ని కారణముల చేత ఈ రామ పట్టాభిషేకము మొట్టమొదటిది అయి ఉండవచ్చు అని నేను ఊహించుతూ ఉన్నాను. ఎందుకంటే స్వీయ చరిత్ర మిగిలిన కథల్లో ఎక్కడ చెప్పల, దీనిలో చెప్పారు. తరువాత గోపీనాథన్ రామాయణంలోనే పద్యములే ఉదహరించారు. మిగిలిన అన్ని కథల్లోనూ సొంత పద్యములు రాశారు. ఏమైనా చేయగలరు వారు, అలాంటి మహాపురుషులు కనుక తనను గురించి ఇందులో చెప్పుకున్నారు. ధరణి వేదాల సీతారామ సద్గురు పదసేవనిప్పుడు ప్రబలినాడు. ఘనమౌవ వంశమునందు జనించినాడా నిలసితంబకు బాబు కులమువాడ కృష్ణమంబకును శ్రీకృష్ణయ్యకును ఏకపుత్రుడనయ్యేను పుట్టినాడా. రామదాసంగ్రజ కలిత శరీరుండ రామకథారతుండ పేరుగాంచిన ఎట్టి గుంటూరు సీమ వలయు స్త్రీ పూడివాడయందలవాడ మరియు వెంకటదాసు నామంబువాడ శ్రీ విభుని కృప హరికథలు చెప్పువాడ. గొప్పతనాన్ని గురించి విష్ణుదాస స్వామి వారు రాసినటువంటి పద్యాన్ని కూడా వినిపిస్తాను. అలాంటి పూడివాడలో మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారు జన్మించిన కారణం చేత తన యొక్క కీర్తి నలుదిశలు కూడా వ్యాపించేటట్లుగా చేశారు. కనుక అట్టి పూడివాడను గురించి విష్ణుదాస స్వామి వారు అంటూ ఉన్నారు. నిరత అన్నదాతలు నిరతన్నదాతలు నెలకొని నివసించు పలుకు బంగారు మేడ పూడివాడ సాధసంబున వచ్చి శరణన్న వారికి కొడుకు రాకుల నీడ పూడివాడ దురిత పయోరాసి
పిలిచిన కారణం చేత వేణుగోపాల స్వామి ఇక్కడ వెలిశాడు. మనందరికీ కూడా ఈ భాగ్యం కలిగింది. ఇక రామ పట్టాభిషేక వృత్తాంతము. బరిహిర్ముఖుల చేత ప్రార్థితుండై త్రేతాయుగమునందు దశరథుడు మహారాజునకు కౌసల్య కైకేయి సుమిత్రయందు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు గా 4 కుమారులుగా జన్మించి కౌశికాధ్వర రక్షణంబును అహల్యాశాప మోక్షడంబును హరఖోదండ ఖండనంబును గావించి సీతను పరిణయం వాడి మార్గమధ్యమనందు పరశురామునకు గర్వభంగంబు గావించి అయోధ్యకు తిరిగి వచ్చి కొలది కాలము సుభిక్షంబుగా ఉన్న అనంతరము ఒకానొక నిమిత్తంబున కైకేయి నిర్బంధము చేత దశరథుని ఆజ్ఞను అనుసరించి రామచంద్ర స్వామి లక్ష్మణ సీతా లక్ష్మణులతో అరణ్యంబునకు సరి మహర్షుల చేత అభ్యర్థింపబడి ఖరదూషణాదులను సంహరించి మాయామృగ వ్యాజంబున సీతను కోల్పోయి ఆమెను వెతుకు నిమిత్తము తనుచుండగా సుగ్రీవుడితో సఖ్యము భావించి అతని శత్రువును సోదరుండైన వాలిని సంహరించి ఈశరాజ్యంబు సుగ్రీవుని వశంబుగా వింప ఆతండు తన సైన్యమును సమస్త దిక్కులకు పంపించి సీతాన్వేషణంబుగా వింపగా సముద్రము అవతల ఉన్న విషయమును ఆంజనేయుడు కనుగొని తిరిగి రాగా సేతువు గట్టించి లంకయందు ప్రవేశించి సమస్తమైనటువంటి రావణ బంధువులను సపరివారముగా లోక కంటకుడైన రావణుని సంహరించి అనంతరము విభీషణుడు సీతామహాదేవిని అనేక విధములుగా అలంకరించి ఆందోళనకి యందు తీసుకొని వచ్చి స్వామి సమీపమున ఉంచగా ఆమె యందు ఏ విధమైనటువంటి సరి అయిన స్వభావంబు లేక తీక్ష్ణ భావంబుల చేత రామచంద్ర స్వామి సీతను ఉద్దేశించి ఇట్లని ఏ నెడవాసియున్నయడ ఈ చలచిత్రుడు రావణుడు నేను కానన సీమనుండి చులకనుగ సంచిలి తెచ్చే మానిని దైవ కృత్యమది మానక పౌరుష శక్తి చేరకింబాని జయించి త్రిభువనములయందు భూరి విశంభుగాంచితిల్ భూరియ శంభుగాంచితిల్ అసురుని సంపుట దీవలన మోహమునగా అసురుని సంపుట దీవలన మోహమునగా సీత అసమానంబకు కీర్తి గణించుట గణియంచు భూజాత నీయందు నాకు ఎవ్విధంబైన మోహంబు లేదు. పరపురుషుడి అధీనంబున ఉన్నను భార్యలు విడిపింపలేని అసమర్థుండని లోకంబు నన్ను ఆక్షేపించుడు గనక నిన్ను శర విడిపించిది. నీకు పుత్ర సదృశులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులేడగాని సుగ్రీవ విభీషణాదులేడను శేష జీవితంబును గడపవలసినది. నీవు నాకు ఎవ్విధంబును
నీతో నాకు పని లేదు అని చెప్పగా మరియును ప్రాప్త చారిత్ర సందేహమై మదగ్ర భాగముననున్న నీవు అక్షిరోగి మ్రోలన్న దీపంబు చందోన భూమిదనాకు ప్రతికూలమైతివి వగపులేలా. ఆ ఉపమానం కూడా ఎలా ఉన్నదో చూడండి. నీవైతే ఆ మత్స పడిన దానవు అయ్యావు గాని దీపము అక్షిరోగికి కనుక చూడటానికి ఎలా సాధ్యపడదు అలాగే అంటే దీపము తప్పు లేదు, చూసేవాని యొక్క నేత్రములు తప్పు కనుక నా యొక్క నేత్రములకు నీవు అలా కనపడుతూ ఉన్నావు, నీవు నాకు అవసరం లేదు కనుక నీ మరదల దగ్గర శేష జీవితాన్ని గడపవలసినది అని స్వామి తిరస్కరించితే అంటదట సీతాదేవి ఏమంటూ ఉన్నది, న్యాయమయ్యా ఎన్నకుల తెలగామి న్యాయమయ్యా న్యాయమయ్యా ఎన్నకుల తెలగామి న్యాయమయ్యా. ఆంజనేయుడు వచ్చినప్పుడే వ్యతిరేక భావం కనుక తెలియపరిచినట్లయితే నీకు ఈ కష్టములు కూడా ఉండేవి కాదు కదా. తెలిసినట్లయితే ఎంత బాధపడతాడు ఆయన ముఖం చూసైనా నన్ను మీరు పరిగ్రహించక తప్పదు. ఆ ప్రకారంగా పలికినది అయినప్పటికీ ఏమాత్రము కూడా సుముఖత వారి యొక్క ముఖంలో కనిపించలేదు. అటు సమయంలో లక్ష్మణ ఇలాంటి బ్రతుకే కన్నా అగ్నిలో పడి ప్రాణములు వదులుతాను గనక చితి పేర్పించవలసింది అన్నదట సీతాదేవి. అంటే అన్నగారి వంక చూశాడు, కనుసంజ్ఞను గ్రహించిన వాడై గొప్ప చితి సిద్ధము చేయగా
వేసేశారన్న వానరులకు ఆజ్ఞ ఇచ్చేటప్పటికి ఆ పెద్ద మంట వేశారు. అట్టి సమయంలో ఆ స్వామి ఆ సీతాదేవి అగ్నిహోత్రుడుకు రామచంద్ర స్వామికి ప్రదక్షిణ చేసి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నది. ఏమని? కవిలి వర్తించుడా తథ్యమేని వితదుస్తత్వ సంగీతయైనయేను పూర్వి అతి శుద్ధ చారిత్రనైతినేది కర్మము వాంగ్మానస కర్మముచే మనోధిపు మాట మీది వర్తింపనేని రవిచంద్ర దిగ్వాయు రాత్రి సంధ్యాది నభూన భంగులు సర్వభూతములను సకల దిక్పాలకులు నాదు సచ్చరిత్రము ఎంగుట సత్యమేని సవనలోకైక సాంభేతుము సాక్షి అయిన చిత్రభాముడు నన్ను రక్షించుగాక. నా భర్త అయినటువంటి రాముణ్ణి తప్పక ఇతరులను నేను మనస్సునందు గాని కంటితో గాని భావించినటువంటి మాట సత్యమైనట్లయితే సమస్త దేవతలు నా సచ్చరిత్రమును ఎరిగి ఉన్నటువంటి వాటి విషయమైతే ఈ అగ్నిహోత్రుడు నన్ను రక్షించుగాక అని ఇటు ప్రతిజ్ఞ చేసి ఆకాశము నంటి మండు స్థితిలోను ఇటు ప్రతిజ్ఞ చేసి ఆకాశము నంటి మండు స్థితిలోను జనకుని ముత్తు కుమారికి ప్రవేశించిన నిర్భయంతోను శోకించిన రంగా దుఃఖించను పరమశులై ధనులు మూర్ఛిల్లిది ప్లవకులు చింతించను. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆహాకారములు చేస్తూ ఉన్నారు. చాలా ఘోరమైనటువంటి విలాపమును చెందినటువంటి వారై దుఃఖపడుతూ ఉన్నారట. కొంతమంది మూర్ఛపోతూ ఉన్నారు. ఇదేమిటి చాలా అన్యాయము అని అంటూ ఉండగా అన్ని కూడా చూశాడు రామచంద్ర స్వామి. వారల దీనత్వని విని కారుణికుడు విపుడు ఘోర కర్మము రాచే కానితమయ్యనంచు కన్నీరులుగగా ధ్యానమోని దీనుండయ్య సమస్తమైనటువంటి ఆ చూపరులు వానరులు ఆ లంకలో ఉండేటటువంటి వారందరూ కూడా దుఃఖపడుతూ ఉంటే ఇంతమంది దుఃఖమునకు నేనే హేతువును కదా అని శిరస్సు వంచినటువంటి వాడై ఆ రామచంద్ర స్వామి కూడా కంటి వెంట నీరు కారుస్తూ మౌనాన్ని ఊహించాడట. అట్టి సమయంలో సహస్రాక్షుడైన దేవేంద్రుండును 4 ముఖములు కలిగిన బ్రహ్మదేవుండును కాలలోచనుండైన శంకరుండును ఐల బిలాది దేవతలందరూ కూడా యుద్ధ భూమికి దిగిరి. వారందరూ కూడా అంజలి బద్ధులై స్తోత్రములు చేస్తూ దిగారట. యుద్ధ భూమికి వస్తూ ఉన్నారు. అందరూ కూడా స్తోత్రములు చేస్తూ ఉంటే పెద్ద ధ్వని రేగింది. కానీ వారు ఏమిటి చెబుతూ ఉన్నారు ఎవరికి వినపడతల్లా, అర్థం కావటల్లా అంత గోలలు. అందుచేత ఆ బ్రహ్మదేవుడు మీరందరూ ఆగండి, అందరిమీ ఇలా చేస్తే కాదు, నేను చెబుతాను ఆ విషయం ఏమిటో అని అందరినీ కూడా మౌనాన్ని ఊహింపజేసినటువంటి వాడై బ్రహ్మదేవుడు అంటూ ఉన్నాడట.
ఆది దంపతులు లక్ష్మీనారాయణులు ఈ ప్రకారంగా అవతరించారు. ఆ ఎరుగనట్లుగా ఆమె అలా అగ్నిహోత్రములో పడుతూ ఉంటే మీరు ఇలా వాదించకుండా చూస్తూ ఉన్నారే, ఉపేక్షించడం తగదు అంటూ ఉన్నాడట దేవేంద్రుడు. సెగలు కక్కుతూ ఉన్నది దేహము వెంట. అట్టి సమయంలో ఆ అగ్నిహోత్రుడున్నాడే సీతామహాదేవిని తీసుకొని బయటకు వచ్చాడట. అంత పెద్ద మంటలో పడినప్పటికీ ఏమాత్రము కసిగందలేదు, సరిగదా ప్రకాశించుతూ ఉన్నదట. వచ్చి అంటూ ఉన్నాడు, రామా ఏమిటిది, ప్రాకృతిని వలె నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు అంటే అంటాడట. నా విని రామచంద్రుడి తనెను పావక వినవయ్యా మన భావంలో గలదనెను. పావక వినవయ్యా మన భావంలో గలదనెను. సురవరై మకీజ పరిశుద్ధ చరిత్రగా నెరింగియుల్ పరసదరస్తయైన తన పత్నిని శోధన చేయక బ్రహ్మరగుని ఎంద్రభూతముడు బాలిసుడంగజమర్థుడంచు సత్పురుషులు దిక్కరిందురని దోషము బాయగా ఇంత ఓ హవ్యవాహనుడా, ఈమె పవిత్ర కుల చరిత్రాన్ని నాకు తెలుసు. కానీ ఏమాత్రము కూడా 10 మాసములు ఆ పర అధీనములో ఉన్నటువంటి ఆమెను ఏమాత్రం పరీక్షించకుండా గ్రహించాడు రాముడు. స్త్రీలోలుడు అని సత్పురుషులు ధిక్కరించుతారు అనే ఉద్దేశం చేత ఆ దోషము తొలగినందులకు ఈ ప్రకారంగా చేశాను. కానీ ఆమె యొక్క పవిత్ర చరిత్ర నాకు తెలియనిది కాదు. మరి దినకరు నివాసియుండని దీప్తి భంగి పరగ ఈ సాధ్విన నెడబాసియుండదు ఆత్మవంతుడు కీర్తినట్లని సమేను విమల చారిత్ర ఈ సతి విడువదా. సూర్యుడి నుంచి కాంతి కదా వేరు చేయటానికి ఎలా సాధ్యం కాదు, ఎలా ఉండదో వేరుగా, అలాగే నన్ను ఈమె వదిలి ఒక క్షణం కూడా ఉండదు, ఆమెను వదిలి నేను ఉండను. పైగా ఆత్మవంతుడు కదా, కీర్తిని ఎలా వదులుకోలేడు, ఈమెను నేను అలా ఎడబాసి ఉండేటటువంటి ఉద్దేశం లేదండి. లోకానికి తెలియపరచడం కొరకై ఇలా చేయవలసి వచ్చింది అంటే ఆనందపడ్డాడట అగ్నిహోత్రుడు. ఆనందపడి స్వామి గ్రహించండి అంటే అలా ఇచ్చారు.
అట్టి సమయంలో దశరథ మహారాజు కూడా వచ్చాడట యుద్ధ భూమికి. వచ్చి ఆ కుమారులను కోడలను దీవించి అనేక విధములుగా వారందరూ కూడా మొత్తము వెళ్ళిపోతూ ఉన్నారు, దేవతలందరూ. అట్టి సమయంలో దేవేంద్రుడు అంటూ ఉన్నాడట, క్రూరుడైన రావణుని చంపి మా కోర్కెల సగితివి రామ, క్రూరుడైన రావణుని చంపి మా కోర్కెల సగితివి రామ, కోరు మెత్తి అయిన వరమిచ్చద కోలయేస బల్ ప్రేమ, క్రూరుడైన రావణుని చంపి మా కోర్కెల సగితివి రామ, కోరు మెత్తి అయిన వరమిచ్చద కోలయేస బల్ ప్రేమ. స్వామి, మా కొరకై మీరు ఇంత ప్రయాసపడ్డారు కనుక ఏదైనా కోరండి, నేను నా శక్తి కొలది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అన్నాడట. అంటే ఆ స్వామి అన్నాడట, మహానుభావ, మీరు ఇవ్వదలించినట్లయితే ఎంతమంది వానరులు కిష్కింధ వదిలి భార్యాబిడ్డలను వదులుకొని నా వెంట ఈ యుద్ధ భూమికి వచ్చారో అంతమంది సజీవులై మరల తిరిగి కిష్కింధ వెళ్ళేటట్టుగా ఇవ్వండి వరం. చాలా దుర్ఘటమైనటువంటిది, ఎవరి వల్ల అయ్యేది కాదు. కానీ మీరు కోరారు. కొంతమందికి దేహములు లేవు, కొంతమందికి శరీర భాగములు లేవు. ఎక్కడికి పోయారు? కుంభకర్ణుడు మింగేసిన వాళ్ళకి అసలు ఏమీ లేవు భాగాలు, శరీర భాగములు. కనుక అయినప్పటికీ మీరు కోరారు కనుక నా శక్తిని బట్టి ఇస్తాను. దేవేంద్రుడు ఇచ్చాడట. అని ఇట్లు అని ఇంద్రుడు వరమీయగా అఖిల వానరుడు లేచన్, అని ఇంద్రుడు వరమీయగా అఖిల వానరుడు లేచన్, సీతారాముల కన్నుల చల్లగా వారిని చూసెన్. ఎప్పుడైతే ఆ ఇంద్రుడు ఇచ్చాడన్నాడు మొత్తం లేచారట. ఎక్కడి నుంచి మళ్ళీ తయారయ్యారో ఆ ముగ్గురు కూడా
దేవి లక్ష్మణస్వామి ఆ రామచంద్ర స్వామి ఆనందపడ్డారన్న వారిని చూసి అందరూ కూడా ఆ దేవతలందరూ వారి దగ్గర అనుమతి తీసుకొని తమ తమ నిలవలకు వెళ్ళిపోయారు. అట్టి సమయమున విభీషణుడు రామచంద్ర స్వామిని నమస్కరించి, అయ్యా లంకలోకి ప్రవేశించి నా ఆతిథ్యము స్వీకరించి నన్ను ధన్యాత్ముణ్ణి చేయవలసినది అని కోరుతూ ఉన్నాడట. కోరితే అంటాడట స్వామి, నిలువదాలనయ్యా ఏ నిమిషమైన లంకలోన నిలువదాలనయ్యా ఇక్కడ ఆ రామచంద్ర స్వామి వారి యొక్క ప్రేమ ఎలాంటిది అంటే, నమే స్నానం బహుమతం వస్త్రాణ్యాభరణాని చ తం వినా కైకేయీ పుత్రం భరతం ధర్మచారిణం. ఓ విభీషణుడా, నీ యొక్క సత్కారములను పొంది నేను ఆనందంగా ఇక్కడ ఉండటానికి నాకు వ్యవధి లేదు. ఎందువలన అంటే ఆ జటలు పెంచి ఆహారములు మాని నా కొరకై ఘోరముగా తపస్సు చేస్తూ ఆ నంది గ్రామంలో ఉండేటటువంటి భరతుడిని చూడాలి కనుక నాకు శరీరమే బరువుగా ఉన్నది. నీ ఆభరణములు అలంకారములు నాకు ఇప్పుడు రుచించవు. శీఘ్రమే పోయేటటువంటి మార్గం ఏదన్నా ఉంటే చూడు అన్నాడట. అయ్యా అలాగే పుష్పకము ఉన్నది, అది కుబేరుని యొక్క అధీనములో ఉండేది. తన్ని రావణుడు లాక్కున్నాడు. ఎంతమంది అయినా దాని మీద ఎక్కవచ్చు, ఎంత వేగంగానైనా వెళ్ళిపోతుంది కనుక అది ఉన్నది తమరు అయోధ్యకు వెళ్ళదలించినట్లయితే ఇప్పుడే బయలుదేరవచ్చు అని దాన్ని తెప్పించాడట. అందరూ కూడా అందులో వెక్కబోతూ ఉన్నారు. అట్టి సమయంలో స్వామి అంటాడట, ఎలుగులు కొండ ముక్కులెలమితో
స్వామి లాంటి వాడు వాళ్ళందరూ కూడా నమస్కారం చేసి, అయ్యా మేమందరమే కూడా అయోధ్యకు వచ్చి తమ యొక్క తల్లులను, మీ యొక్క పట్టణాన్ని, మీ పట్టాభిషేకమును చూసి ధరించాలని కోరుతూ ఉన్నాము కనుక సెలవివ్వాలి, మీరే సెలవివ్వాలి, మాకు అలా అనుగ్రహించాలి. అలాగే ఏదైనా ఇంతకాలం నుండి ఆ భార్యాబిడ్డలను వదిలేసి నా కొరకే ఇంత శ్రమ చేశారు, ఇళ్ల మీద ఏమైనా మీకు మనస్సులు మరలనేయేమో అని అన్నాను, కానీ మీరు రావటం కన్నా నాకు కావాల్సింది ఏముంది, అలాగే బయలుదేరదాము అని ఆ స్వామి సంకల్పించేటప్పటికీ అందరూ ఎక్కారట ఆ పుష్పక విమానమునందు. రామాజ్ఞ చేత అది పైకి లేచింది. వెళ్తూ ఉంటే ఆ సీతాదేవిని ఎడమ భాగమునందు కూర్చోబెట్టుకున్నారట. కూర్చోబెట్టుకొని ఆ యుద్ధ విశేషములన్నీ కూడా ఆమెకు చూపి చెబుతూ ఉన్నారు. పటునిష్టందపమాచరించి బల్మాను మెప్పించి ఒక్కట భంగి నిఖిలార్థము పడసి దుర్గర్వాతిరేకంబున కుటిలుండై చదియంసు రావణుడు సంక్షోభికృదాదించుడించట నాచేతను హతుడై ఇంద్రాది దేవతలను తృణీకరించి బ్రహ్మ వలన అనేక వరములు పొందిన రావణుడు నా చేతిలో చచ్చిన తలమిది. మరియును రావణుని కుమారులైన అధికాయ మహాకాయ దేవాంతక నరాంతకులను, కుంభకర్ణ కుమారులైన కుంభని కుంభులను, రాక్షస యోధులను మన సేనాపతుల చేతిలో వేర్వేరుగా మడసిన ప్రదేశములు చూడవలసినది. ఆ ప్రకారంగా వలసినది రంగద భంగ తరంగ సంతత తరంగములు చాచి, రంగద భంగ తరంగ సరంగములు చాచి ఆవియత్ గంగను గౌగలింపదను కైవటి మునిసు నొప్పుదాని సిద్ధు జర కుంజ నిషేవితమైన దాని మాతంగ జసాకులంబైన దాని అపార పయోధి గండివే. తన యొక్క తరంగములు అనేటటువంటి చేతులే పైకి లేపినటువంటిదై ఆకాశగంగా నదిని కౌకలించుకోవడానికి పైకి లేచినదా అన్నట్లుగా ఆ ఉప్పొంగుతూ ఉన్నటువంటి సముద్రాన్ని చూడవలసినది. వెళ్ళిపోతూ ఉన్నది. అది ఏమి అలా కన్ను మూసి తెరిసే లోపల కొన్ని యోజనముల దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రదేశమునందు విభీషణుడు నన్ను శరణు వేడినాడు. ఇది సుగ్రీవ పాలితమైన కీర్తి ఎంత చూడవలసినది అనేటప్పటికీ అంటదటి సీతాదేవి మనుగల నాథ వానర కందల మనకరుమనుకు కొనిపోయి మనమగు మర్యాద చేసి పంపితే కలదు తమ్మునకు హాయి, మనమగు మర్యాద చేసి పంపితే కలదు మనమునకు హాయి. నాని రామచంద్రుడా విజయం సుగ్రీవునితో నరగాను వేవేక పురమునకు ఏకి వచ్చను తెలసి సమూహముతోను. స్వామి వచ్చి సుగ్రీవుని వల్ల బాగోదు, వానర కాంతలను కూడా తీసుకుపోతే అయోధ్యకు నాకు నిండా ఇష్టము అన్నదట సీతాదేవి. అనేటప్పటికీ విమానం దిగింది. మరల సుగ్రీవునితో చెప్పాడట, తిన్నావు కదయ్యా సీత యొక్క కోరిక చిత్తం వేవేగ నగరికేకి వచ్చరు వెలది సమూహంతోను. క్షణకాలంలో ఆ వానర కాంతలందరినీ కూడా తీసుకుని మరల వచ్చి ఎక్కారట. వారందరూ కూడా అనేక విధములుగా పుష్పములు, రవికలు, బాతులు అన్ని తీసుకొని వచ్చి సీతాదేవికి సమర్పించి నమస్కరించి ఎక్కారట. మరల లేచింది పైకి. అట్టి సమయంలో చెబుతూ ఉన్నాడు రామచంద్ర స్వామి,
సంహరించినటువంటి ప్రదేశం ఇది పంచవటి. ఆదురితాత్ములనందరినీ తుంచినట్టి ప్రదేశం. ఖరదూషణాదులు నన్ను ఎదుర్కొన్నటువంటి స్థలం ఇది. వాటిని కూడా నేను సంహరించినటువంటి ప్రదేశం ఇదేనమ్మా. జలజాక్షి రక్షింపగ చెయ్యనవో వలయుగ, జలజాక్షి రక్షింపగ చెయ్యనవో వలయుగాన కంటిగే నీలవేణి ఇచ్చట గల సౌఖ్యం కంటిగే నీలవేణి. వరుసనే చూపిస్తూ అలా వచ్చారట. ఇది మన ఆశ్రమం బిందీవరేక్షణ, ఇది గౌతమీ ఏడనయన, ఇది పద్మశాల రాజేంద్రుని పాలన, అసురుని చోట నిన్నపగలించే, ఇది సుకృష్ణాశ్రమ పదము, ఇది శరగంగుని ఆశ్రమ పదము. మనకు సురేశ్వరుండు దండిమై తాపసాశ్రమ మండలమిదే, పరగ కులపతి ఇతడ చూపట్య మనకు నెల తడితడ విరాగుండు నిగటుడయ్యే. వరుసనే వెనక నుంచి మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నారు కనుక విరాధుడు మొట్టమొదటిగా క్రౌంచారణ్యంలో సంహరించారు. వాడి దగ్గరకు వచ్చేసారట. ఇక్కడ వాడి చంపారు, చూడవలసింది అని వరుసనే చూపించిన తర్వాత వారి ప్రయత్నం లేకుండానే ఆ విమానం ఉన్నదే భరద్వాజ ఆశ్రమంలోకి వెళ్ళిపోయిందట. అక్కడ దిగింది. ఎందువల్ల అంటే వెళ్ళేటప్పుడు ఆయనే మార్గం అంతా కూడా చెప్పి ఎక్కడెక్కడ ఉండాలో అంతా చూపించాడు కనుక ఆ భరద్వాజ ఆశ్రమంలో ఆగటానికి ఆ రాత్రి అక్కడ దిగారట. ఆర్టీసీలో పనిచేసి ఒక అతను మంచి దైవ భక్తుడు. బస్సు ఎక్కంగానే పటం ఉంటుంది, బస్సుల్లో దండం పెట్టి కడ్డీలు అంటించి దేవుణ్ణి తెలుసుకుని పోనిస్తుండేవాడు. ఇంకొకడు మహానాస్తికుడు, ఏమిలే ఇంటి దగ్గర చెప్పొచ్చారా అందరూ, వాళ్ళకి మీకు తీర్ని అనుకుంటా అని ఇట్లా బెదిరించుతూ ఉండేవాడుట. ఊరి గాడి కొట్టి ఈడున్నాడు గమల డ్రైవర్గా అనుకునేవాడు. పాప ఏం చేస్తారు, ప్రాణాలన్నీ పిట్లో పెట్టుకొని వెళ్తుండేవాడు. గమ్యానికి చేర్చేవాడు. వెళ్ళారట. అట్లా వెళ్ళి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేశారు, విరమించారు. విరమించిన తర్వాత వెళ్ళిపోయారు. ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. స్వర్గంలో తిరుగుతూ ఉన్నారట. ఈ ఆస్తికుడు చూస్తే ఈయనకన్నా ముందేవాడు అన్ని సౌఖ్యములు పొందుతూ ముందు నడుస్తూ ఉన్నాడట. ఏమండి, ఇది చాలా అన్యాయము. నేను నిరంతరము భగవద్భక్తి చేస్తాను, దేవుణ్ణి తలుస్తాను, నాకు స్వర్గమే, వాడికి కూడా స్వర్గమేనా? ఏమయ్యా నువ్వు తలంచితే ఏమైంది? నాకు పెద్ద పుణ్యం రాలేదా? ఎందుకు రాలా? నీకు వచ్చింది, అందుకేగా నువ్వు స్వర్గానికి వచ్చావు. మరి ఆటెందుకు వచ్చాడు? నీకన్నా ఎక్కువ పుణ్యం చేశాడు వాడు. అది ఎట్లాగండి? నువ్వు ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు నువ్వు దేవుణ్ణి తలుస్తావు. ఆడు బస్సులో ఉన్న వాళ్ళందరి చేత తలించాడు, తలించేటట్టు చేశాడు. ఎప్పుడు దిగుతావా
స్వామి మమ్మల్ని కాపాడని వాళ్ళందరూ దండాలు పెట్టుకుంటున్నారు. మరి నీ భక్తి గొప్పదా వాడి భక్తి గొప్పదా? అందుకని వాడు నీకన్నా ఎక్కువ పుణ్యమే చేశాడు కనుక ముందు వాడున్నాడు. యథార్థమే ఒప్పుకోవాలన్నాడు. అక్బర్ ఉన్నాడు, ఆయన దగ్గర ఆస్థానంలో బీర్బల్ అని మహాతీలిం కలిగిన వాడు, చమత్కారం కలిగిన వాడు. ఆయనకి చుట్టకాల్చారు వాడు. అక్బర్కి అది అసలు ఎత్తదు. ఇతన్ని ఎలాగైనా సరే కించపరచాలి లేకపోతే మాన్పించాలని మాట్లాడుకుంటూ కూర్చుంటే ఒక గాడి తట్టి వచ్చిందట. ఈయన కాల్చి పుకార్ కాడ తీసి ఒకటి దాని ముందేశాడు. వాసన చూసి అవతలికి వెళ్ళిపోతాం. చూసావా బీర్బల్, గాడిద కూడా పనికి రాలా పుకారు అంటే వెంటనే అన్నాడు, అవునయ్యా గాడిదలకు పనికిరాదు. ఈయన కాలపడగా ఈయనకి గాడిదలకు పనికిరాదు అన్నాడట. గాడిదకు కూడా పనికి రాదు కనుక నువ్వు కాలుస్తున్నావని ఆయన ఉద్దేశం. ఈయనేవాడిని ఆయనే అక్బర్ని గాడిద చేసిపారు, గాడిదలకు పనికిరాదండి. ఒక ఆయన అడిగాడట భర్త, ఏమో వైఫ్ అంటే ఏంటి అర్థం, ఎక్స్పాన్షన్ ఏమో నాకు తెలియదు, నువ్వే చెప్పు. వితౌట్ ఇంటిమేషన్ ఫైటింగ్ ఎవ్రీ టైం. వితౌట్ ఇంటిమేషన్ ఫైటింగ్ ఎవ్రీ టైం అంటే ఏమాత్రము ముందు సూచన లేకుండా చెప్పకుండా ఎప్పుడు పెడితే అప్పుడు తగాదా ఆడుతుంది అన్నది అని అర్థం అన్నాడు. అంటే అన్నదట విత్ ఈడియట్ లైఫ్ లాంగ్ అన్నది. ఆల్ లైఫ్ విత్ అన్ ఈడియట్, ఒక యథవతో జీవితాంతం పడి ఉండాలి. అది వైఫల్యాలు అంటే WIFE అనే అక్షరాలకి ఎట్ట తిప్పితే అట్లా ఉంటాయి కనుక ఈమె ఆయన్ని పూజ చేయాలంటే ఆయన్ని ఆమె చేసేసి. ఆ అట్టి సమయంలో తన యొక్క రాకను భరతుడికి తెలియపరచగలంచి ఆ స్వామి అంటుకున్నాడట హనుమతో, హనుమా సాకేతపురమునకు భరతుడికి రోగలు గుహుడున్నాడు, నా ప్రాణ స్నేహితుడు, అతని కూడా చెప్పు. భరతునితో నదితో పిల్లతో సంతతితోడా సంతతితోడా రఘుపతి అగురాముడు నది పరితమున వాడని భరతుని తోడని రావణ ఘటకర్ణాదుల సంహారములో భూతలమున వెంకటదాసుని తోచెడు కందం మహిళ సాకేతమున ఇది సీతను అపహరించినటువంటి వృత్తాంతము, సుగ్రీవునితో సఖ్యము చేయటము, సేతు బంధనము చేయటము, రావణాదులను సంహరించటము. ఇక రాబోయే కాలంలో వెంకటదాసు
సాకేతపురమునకు జనుమా, సాకేతపురమునకు జనుమా. ఆ ప్రకారంగా వెళ్ళి చెప్పు. లేచాడట. ఆయనకేమి మార్గములు చెప్పాల్సిన పని లేదు, దారి బెత్తాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. లేచి ఆ గుహునితో చెప్పినటువంటి వాడై వెళ్ళాడట. కాంచి నమస్కారం చేయగా అక్కడు వలసింది గిట్లనియన్, కాంచి నమస్కారం చేయగా అక్కడు వలసింది గిట్లనియన్, అంచితముగ తెలుపు నీ వెలువడవు ఆ వృత్తాంతం పనియన్. నా విని వాయు కుమారుడు నరనాయక వినవయ్యా, పావనపురాణకు వచ్చను ఆతని కొడుకును నేను కదయ్యా. అయ్యా, రామచంద్ర స్వామి వారు వస్తూ ఉన్నారు. ఆయన దూతను నేను, భరద్వాజ ఆశ్రమంలో ఉన్నారు, మీకు తెలియపరచవలసింది అంటే ఇలా వచ్చాను సుమా అన్నారట. అనేటప్పటికీ ఆనందాతిశయం చేత మూర్ఛపడిపోయాడు భరతుడు. ఎందువలన అంటే ఇక అయిపోయింది 14 సంవత్సరములు. వార్త వచ్చినా సరే ఉంది, లేకపోతే అగ్నిలో ప్రవేశించడమే అని సాక్షి చేసి ఉన్నాడు కనుక చూస్తూ ఉన్నాడట. పడిపోతే ఆ శత్రుఘ్నాల వారు నీళ్లు చల్లి ఆ చెవులు ముయ్యగా కొంతసేపటికి దెబ్బరిల్లి, ఆహా ఏమి ఆనందకరమైనటువంటి వాక్యము చెప్పాను, నీకు ఏమిచ్చినప్పటికీ రుణం లేదు అని అనేక విధములైనటువంటి కానుకలు ఆ ఆంజనేయ స్వామికి సమర్పించాడు. తరువాత తెల్లవార్లు ఆ జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా ఇది చిత్రకూటంలో మీరు రాముణ్ణి వీడ్కోలు తీసుకుని వెనకకు వచ్చిన దగ్గర నుంచి అంతవరకు మీకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో వినవలసింది అని వరసనే చెప్పేశాడట. తెల్లవార్లు చెబుతూనే ఉన్నారు, ఆనంద పారవశ్యమయ్యింటూ ఉన్నారట అయోధ్యావాసులందరూ కూడా. మొత్తము కూడా అలంకరింపజేశారు. రాముని ఎదుర్కోవడానికై బయలుదేరారట. ఎవరు? ఆ భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా. అరణ్యములన్నీ కూడా పండ్లు కాయలు తేలి పెరలతో ఉండగా వానరాళి వల్ల వల్ల తెల్ల తాగుతూ మత్తిల్లి కొళ్ళు మరచి ఆలస్తిని వల్ల భర్తావని సకల ఆ విమానంలో వస్తూ ఉన్నారు కనుక నీ యొక్క చింతలన్నీ కూడా మాని చూడవలసింది అని చెప్తూ ఉంటే ఆ ఎదురెళ్ళారట. అని సమీరాత్మజుడు పల్పునంతలోనా అభిమానోత్తమంబుడవయంగా వచ్చే అలా చెబుతూ ఉండేటప్పటికీ
స్వామి వారు దిగిందట. ఆ విమానము అలా భూమి మీదకి వచ్చేటప్పటికి రామచంద్రునాథచేత విమానరాజము భూమికి రాగను, రామచంద్రునాథచేత విమానరాజము భూమికి రాగను, కోమలాంకుడకు భరతుడెక్కెను పూరిమి చూపలు వేగను. సాష్టాంగ నమస్కారము గావింపను, కన్న తండ్రి బలరాముడను కౌగలించి మోసం చేసను. ఆ ప్రకారంగా ఆంజనేయ స్వామి చెబుతూ ఉండేటప్పటికీ ఆ విమానోత్తమముడాయంగా వచ్చే అన్నారు. అది వచ్చేసిందట సమీపానికి. ఎక్కాడు భరతుడు. ఎక్కి ఆ రామచంద్ర స్వామి వారి యొక్క పాదములకు నమస్కారం చేస్తే కౌగలించాడట. ఇప్పటికీ నేను ధన్యుణ్ణయ్యాను కదా అన్నాడు రామచంద్ర స్వామి. ఆ సీతా మహాదేవికి నమస్కరించాడట భరతుడు. తరువాత ఆంజనేయుని దగ్గర పిలిచి, ఈ వానర రాజుల సమూహంలో మీ రాజుగారు ఎవరయ్యా? సుగ్రీవుణ్ణి చూపించు. అయ్యా ఈయన. సుగ్రీవు మహారాజా, మేము సూర్య వంశంలో జన్మించినటువంటి వారు. నీవు సూర్యుని యొక్క పుత్రుడవు. నీవు మాకు మా నలుగురి తర్వాత 5వ వాడవు సుమా. నీ యొక్క పేరు మేము జీవితాంతము గుర్తుంచుకోవలసినట్టుగా చేశావు. విభీషణుణ్ణి మిగిలినటువంటి వానరులని అందరినీ కూడా తగినటువంటి రీతిలో సత్కరించాడట. కౌగలించి మాటలతో ముందు అందరు కలిసి నంది గ్రామం చేరారు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆయుర్కర్మ చేసేటటువంటి వాళ్ళ క్షురకులను పిలిపించారట. తెల్లవారు పిలిస్తే అందరూ వరుసనే ముందు భరతునకు, లక్ష్మణునకు, శత్రుఘ్నకు, విభీషణునకు, సుగ్రీవునకు క్షవరములు చేయించి రామచంద్ర స్వామి అప్పుడు ఓడదీశారట. జటాదినములు అంతా అయిపోయిన తరువాత అందరూ కలిసి నంది గ్రామం నుండి అయోధ్యకు ఊరేగింపుగా బయలుదేరారు. అట్టి సమయంలో భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, విభీషణుడు ఎలా ప్రవర్తించారో చెబుతున్నారు. గమనీయ గుణగణ కరుణైన భరతుండు కటువెట్ల హరుల పగ్గములు వట్టే, శత్రుఘ్నుడప్పుడు శతశలాకమైన తతపాండురాత పత్రము ధరించే, లక్ష్మీవర్ధనుడైన లక్ష్మణుడ వినవ వ్యజనంబు దాల్చి సుంపార విసరే, విధుని పంబగు నుండు వింజామరముని విభీషణుడు చెన్నారమీచే, అంజనాచల తుల్య శత్రుంజయాఖ్యనెక్కి, అంజనాచల తుల్య శత్రుంజయాఖ్య దంతినెక్కి సుగ్రీవుడా చందనదిగే, నవ సహస్ర నాగములక్కి నయమెలత్వ మనుజ రూపం దాల్చి సనిధి కపులు. భరతాళ్ళ వారే రథానికి పగ్గములు పెట్టారట. శత్రుఘ్నాళ్ళ వారు ఒక శ్వేత ఛత్రాన్ని పెట్టాడు. లక్ష్మణస్వామి ఒక వింజామరతో రెండవ వైపున విభీషణుడు విసురుతూ ఉన్నారట. అంజనాచలతుల్య శత్రుంజయాఖ్య దంతినెక్కి సుగ్రీవుడా చందనరిగే. ఆయన వానరరాజు గనక ఆ శత్రుంజయం అంటే ఇతరులకు ఎవరికి అలవయ్యేది కాదు. కానీ ఆయనకేమి లెక్క, మహాబలాక్షుడు కనుక ఆయన ఎక్కాడట. విభీషణుడు, సుగ్రీవుడు నవ సహస్ర నాగములెక్కి నయమెలర్ప 9000 ఏనుగుల మీద ఎక్కారట. వానరులందరూ కూడా మనుజ రూపం బుదగై కొన్ని సన్నిధి కపులు, మనుష్య రూపములు ధరించారట. ఒక్కొక్క ఏనుగుకి ఎంతమంది ఎక్కారు? ఎక్కడైనా ఎక్కి కూర్చోగలరు. తొండముల మీద, దంతముల మీద, కుంభట్టలం మీద, తోక మీద ఎక్కడైనా వారికి శక్తి ఉన్నది. జాగ్రత్త మరలా ఎగురుతున్నారు, పట్టుకుంటున్నారు. 9000 ఏనుగుల మీద ఎక్కారట వానరులందరూ కూడా. ఆ ప్రకారంగా ఊరేగింపుగా వెళ్తూ ఉన్నది. రాముని యొక్క శోభను చెప్తూ ఉన్నారు.
లోపల తాను ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల తాను ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల వారకన్నలు ముందరా పురుష తీరియాడగా వారకన్నలు ముందరా పురుష తీరియాడగా సారకులు మైతాళిక జనముందగా సారెకు మంది నాగసులు తన్ను తింపుతుండగా ఆరునిచుర వరుడు వేదాక్షయనముగా విడుపగా ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల పారావారము పగిలి నగరాలు పేరు మరయగా పౌరులు సౌందము చేయబడతు హారతులీయ ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల హనుమంతుడు గావించిన అధిక సాహసంబు హనుమంతుడు గావించిన అధిక సాహసంబు ఇన కుమారుడు నరించిన ఘనమిత్రత్వంబు తనను గంచి అమరవరుడు సంతరించిన విధంబు కనివడి వెంకటదాసుని కాపాడెడు బంధంబు మంత్రులతో పౌరులతో చెప్పుతూ ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల ఊరేగెను రాఘవుండ అయోధ్య లోపల ఆ ఆంజనేయ స్వామి యొక్క పరాక్రమము నలుని యొక్క సేతు నిర్మాణము నీలుని యొక్క సైన్యాధిపత్యమ నాయకత్వము విభీషణుని యొక్క స్నేహము ఆ సుగ్రీవుడు చేసినటువంటి మైత్రి అన్ని కూడా ఆ భూతలమున వెంకటదాసునికనే భోజడు సందంబు ఎలా కాపాడుతాడో ఆ విషయాన్ని కూడా పౌరులతో చదువుతూ ఉన్నారని వారందరూ కూడా ఆ విభీషణ వశిష్ఠునకు బాధ్యతలన్నీ అప్పగించి వీరందరూ కూడా స్వామి వెంట వెళుతూ ఉన్నారు. వారికి అందరికీ ఏమేమి జరిగినదో ఆ విషయం అంతా కూడా చెబుతూ వెళుతూ ఉన్నారట. ఆ ప్రకారంగా అయోధ్యకు చేరారు. చెరగా ఆ విడిదిల ఏర్పరిచారట. ఇది సీతాదేవి యొక్క ముఖ ప్రీతి కొరకై వానర కాంతలకందరికీ కూడా ఇది రుణాకారమున్నటువంటి కాంతలకు దివ్యమైనటువంటి భవంతులు మిగిలినటువంటి వానరులకు వారి వారి యొక్క అర్హతలకు తగిన గృహములు ఇవ్వగా అర్ధరాత్రి సమయంలో వచ్చిందట భర్తాళ వారికి. రేపు పుష్యమి నక్షత్రము, పంచమి రాములకు పట్టాభిషేకం చేయాలి. 500 నదుల యొక్క తీర్థము, సమస్త సముద్రముల యొక్క జలము తెల్లవారి వరకు రావాలి. మా అయోధ్యావాసులైతే పోలేరు శీఘ్రముగా, కనుక వానరులను పురమాయించండి అంటే ఆయన పిలిచాడట ఒక్కొక్కరిని. ఆ దూరముగా ఉన్నటువంటి నదీ తీరములకు ఆ వేగదర్శి అనే ఆంజనేయుడిని, ఆ జాంబవంతుడిని అలాంటి వారిని ప్రయోగించారు. వారికి బిందెలిస్తే తీసుకుని తెల్లవారి వరకు వచ్చేసారట. వచ్చి మండపములో అనేక విధములైనటువంటి పరిమళ ద్రవ్యములు పెట్టి కూర్చున్నారు. సుగ్రీవుడు ఒక ఉద్ధరణ తీసుకుని వచ్చాడట. ఒక్కొక్క బిందెలో నీరు చేతిలో పోసుకుని తాగాడు. అరే, ఇది సరయూ నది, ఇది బ్రహ్మపుత్ర, ఇది గంగ, ఇది సబర్మతి. రేపు కూడా స్వామివారికి అభిషేకం జరగబోతూ ఉన్నాయి. సుమారుగా 50 నదుల నుంచి 4 సముద్రముల నుంచి జలములు వచ్చేసి ఉన్నాయి. ఇవి అన్నీ కూడా వరుసని చెప్పాడట. అలా పోసుకోవటము, రుచి చూడటము, ఇది ఫలానా నది కదా. అంతకుముందే రికార్డు రాయించాడంటే వీళ్ళు ఎక్కడన్నా తప్పుగా ప్రవర్తిస్తారు, చెయ్యరు. అలా అయినప్పటికీ చూడండి అతని పేరు మీద ఏ నది రాసిందో చూస్తే కరెక్ట్గా సరిపోతూ ఉన్నది. అడిగారంట స్వామి, ఏమిటయ్యా ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నావు? అయ్యా, వాలి కొడుతూ ఉంటే ఒక్క చోడు కూడా ఒక రోజు నిలబడలా, దేశమంతా తిరిగా. అందుచేత అన్ని నదులు ఏ ప్రదేశంలో ఏముందో నాకు తెలియదు. అయినా గుర్తుండొద్దు, మనము తిరుగుతాం. మా ఊర్లో ఒక తీర్థయాత్రలకు వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళొచ్చింది కదా అని ఏదో చుట్టుపక్కల అడగడానికి వెళ్ళారు. ఏమన్నా కాశీ వెళ్ళావా? వెళ్ళాను. ఏం చూసావు?
అక్కడ దేవుడు చూశాడండి. ఆ విశ్వేశ్వరుడు అంటే కూడా ఎట్లా ఉన్నారు ఆ ఊళ్ళు ఆ మడుసులు. అదే మరి అయోధ్య వెళ్ళావా? అయోధ్య. అక్కడ ఆ తిళ్ళు ఆ మడుసులు ఆ ఊళ్ళు. ఇక పైన చెప్పడానికి ఏమి రాదు. ఎక్కడికన్నా అడుగు, అన్ని చోట్ల వెళ్ళొచ్చింది. ఆ ఊళ్ళు ఆ మడుసులు ఆ తిళ్ళు ఆ 3 పదాలు వచ్చు. ఇక ఆ పైన ఏమి రాదు పాపం చెప్పడానికి. చూసిందట ఎందుకు. అలాగే ఈయనకు అన్ని గుర్తున్నాయి. వరుసనే చెప్పాడట. తెల్లవారిన తర్వాత రామ పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు. ఇది మిగిలినటువంటి 7 ప్రధానమైనటువంటి మంత్రుడు వశిష్ఠుడు. శ్రీరాముని పట్టాభిషేకముగా వెంచిరి వారుజాక్షియకు సీతను పట్టాభిషిక్తుడైన రామచంద్రుడు భరతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేసి వానర సుగ్రీవ ఆది వానరులను విభీషణాది రాక్షసులను వారి వారి అర్హతలకు తగినట్లుగా సత్కరించి అనేక విధములైన బ్రాహ్మణులకు వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణులకు
అనేక సువర్ణములు దానంబు చేసి ఇవ్విధంబున అఖిల జనములు తనుకొని ఆడుచుండ అఖిల జనములు తనుకొని ఆడుచుండ ముదిత తేజుండు రాముండు పదును గండ వేల ఇలయేలే వేగదూడా ఆ సమర్థమైనటువంటి జనములు కూడా స్తోత్రములు చేస్తూ ఉండగా తమ్ములతో కూడినటువంటి వాడై రామచంద్ర స్వామి 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి ఆ దేశమంతా కూడా రామరాజ్యము అనేట్టుగా ప్రజలందరూ కూడా ఆహ్లాదభరితులై ఉండేటట్టుగా ఆ సుభిక్షమైనటువంటి రీతిలో పరిపాలించారట. ఆ రాముని యొక్క పరిపాలన కాలములో అకాలమైనటువంటి వర్షములు లేవు. బాలురు పిల్లవాళ్ళు పిన్నలు పోయి పెద్దలు జీవించి ఉండటం లేదు. అందరూ కూడా అనేక వందల సంవత్సరములు జీవించి ఆ తరువాత వెళ్ళినటువంటి వారే కానీ ఏ విధమైనటువంటి వ్యాధులు బాధలు ఈ గాలివానలు వాడు వీడు లేవు ఆ రామరాజ్యమునందు అన్నారు పెద్దయ్య గారు ఆ పురాణంలో. కనుక ఆ ప్రకారంగా ఆయన పరిపాలన చేశాడు. తీసుకురండి తెలుగు మీ రంగరామాభిషేకము విన్న విత్తమానములకు ఉత్తమదము పుత్రుగాములకు సుపుత్రుడనవు అరుల గెలిచి రాజ్యంబు ప్రాపించు క్షితివిముందు రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభిప్రదాయ మంగళం రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభిప్రదాయ కౌసలేయాయ మందహాసనాయ जय श्रीमद् रामायण